బైబిల్ సమయం గంభీర సమయం వచన పరంపర ధ్యానాంశ సమయం బైబిల్ సమయం గంభీర సమయం దైవ సన్నిధికి అనుబంధ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం. అపోస్తలుల కార్యాల గ్రంథం ఆది శిష్యుల కార్యాల ఘనము అపోస్తలుల కార్యాల గ్రంథం ఆది శిష్యుల కార్యాల ఘనము పరిశుద్ధాత్మ ప్రేరణ ధైర్యం సత్య సువార్త ప్రారంభ స్వరము క్రైస్తవ సంఘ ఆరంభ దినము పెంతెకొస్తు పండుగ పునాది దినము రోమా సామ్రాజ్యపు ముగింపు మూలం క్రీస్తు రాజ్య విస్తరణకు ప్రారంభము అపోస్తలుల కార్యాల గ్రంథము అపోస్తలుల కార్యాల గ్రంథం. ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన వారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు కార్యక్రమాన్ని చూచి అనేకులు రక్షింపబడతారు, బాధలలో ఉన్నవారు ఆదరించబడతారు. దానికి కారణం మీరే. కాబట్టి ప్రభు మిమ్మలను నిండారుగా దీవించును కాక. గుడ్ ఈవినింగ్, ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి స్తోత్రం. ఈరోజు కూడా కుటుంబం అంతా కలిసి దేవుని యొక్క సాన్నిధ్యంలో ఆయన వాక్యాన్ని ధ్యానం చేసే భాగ్యాన్ని ఆ ప్రియ ప్రభు మనకు అనుగ్రహించారు. బిడలైన వారు తల్లిదండ్రులను గౌరవిస్తున్నారు కదూ. తల్లిదండ్రులను గౌరవించాలి. ఈ దినాల్లో తల్లిదండ్రులు చాలా బాధపడుతున్నారు. మా బిడ్డలు అసలు మా మాట వినటం లేదు. కొంతమంది బిడ్డలు ఉద్యోగం వచ్చిన తర్వాత మమ్మల్ని పట్టించుకోవడం లేదు అని తల్లిదండ్రులు వాపోతూ ఉంటారు. నీకు జన్మనిచ్చిన నీ తల్లిని తండ్రిని మరువవద్దు అని పదే పదే చెబుతున్నాను. వివాహమైన నా ప్రియ బిడ్డలారా, మీ దాంపత్య జీవితంలో మీరు ఎంతో సమీప బాంధవ్యము కలిగి మీరు జీవించాలి. అది మంచిది, మీకు శ్రేయస్కరం. దానితో పాటుగా మిమ్మలను కన్న తల్లిదండ్రులను కూడా చూడమని ప్రభు పక్షంగా నేను మనవి చేస్తున్నాను. బాబు, నీ అత్తమామను గౌరవించు. పాప, నీ అత్తమామను గౌరవించు. బాబు, నీ భార్య యొక్క తోబుట్టువులను గౌరవించు. అదే రీతిగా పాప కూడా బాబు యొక్క తోబుట్టువులను గౌరవించాలి. ఈ పరిస్థితి కుటుంబానికి ఆశీర్వాదకరం అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. మంచిది నా ప్రియ బిడ్డలారా. ఈ మధ్య ఒక టీవీ కార్యక్రమంలో నేను చూచాను. ఏమిటి అనగా, ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఎన్ని గ్రంథాలు ఉన్నాయో వరుసగా ఒక చిన్న బాబు చెప్తున్నాడండి. ఎంత చక్కగా చెప్తున్నాడో నా హృదయం ఉప్పొంగింది. ఆ రీతిగా బిడ్డలను పెంచుమని ప్రభు పక్షంగా నేను మనవి చేస్తున్నాను. యేసు అనుచరుల మ్యాగజైన్ మీకు కావాలి అని అంటే దయచేసి మీరు ఒక ఉత్తరం రాయండి. దాని ద్వారా మీరు విషయాలు తెలుసుకోవచ్చు. చాలా శ్రేష్టమైన దైవజనులు ఈ పత్రికలో తమ యొక్క అనుభవాలతో కూడిన వ్యాసాలు రాస్తున్నారు. మంచిది. ఇక దేవుని యొక్క వాక్య ధ్యానంలోనికి వెళ్దాం. నేను ప్రార్థన చేస్తున్నాను. ప్రార్థనలో పాల్గొనండి. కృపా సత్య సంపూర్ణుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, వందనాలు, స్తోత్రాలు నాయనా. ఈ సమయంలో మీ కృపాసనాన్ని సమీపించే భాగ్యాన్ని మీరు మాకు దయచేసినందుకై వందనాలు, స్తోత్రాలు. అపోస్తుల కార్యముల గ్రంథం ద్వారా మీరు మాతో మాట్లాడుతున్న విధానం కొరకై స్తోత్రాలు. ఆదిమ సంఘంలోని అపోస్తులు, విశ్వాసులు ఏ రీతిగా జీవించారు మీరు మాకు నేర్పిస్తున్న విధానం కొరకై వందనాలు, స్తోత్రాలు. ఈ వాక్య పోషణ ద్వారా నీ కుమారునిక స్వారూప్యంలోనికి మేము రావడానికి సహాయం చేయమని అడుగుతున్నాను. అయినా ఏ విషయాలు మా కొరకై రాసి పెట్టారో
ఆ విషయాలు మేము వినడం మాత్రమే కాకుండా విన్న వాటిలోండి శ్రేష్టమైన సంగతులను మేము గ్రహించిన వారమై మీ వాక్యానుసారంగా జీవించడానికి సహాయం చేయండి. ఏ అక్కరలతో బిడ్డలు ఉన్నారో టీవీ దగ్గర ఉన్నారు నాయనా, ఆ బిడ్డల యొక్క అక్కరలు మీ కృపలో నుంచి తీర్చమని అడుగుతున్నాం నాయనా. విధవరాండ్రైన బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం ప్రభు. భార్యలను పోగొట్టుకున్న మా ప్రియ బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం నాయనా. అనాథులైన బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. పేదవారి కొరకు ప్రార్థన చేస్తున్నాం నాయనా. ఈ బైబిల్ సమయం కార్యక్రమం అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండడానికి సహాయపడండి. ఘనత మహిమ ప్రభావాలు నీ కుమారుని ద్వారా మీరే పొందండి. యేసయ్య నామమున తల వంచి స్తుతించి ఘనపరిచి వేడుకున్నాము తండ్రి. ఆమెన్ ఆమెన్ అని నాతో చెప్పిన మీ అందరికీ నా ప్రత్యేక వందనాలు. గత పాఠంలో అపోస్తలుల కార్యముల గ్రంథం 5వ అధ్యాయాన్ని మనం ముగించాం. ఈరోజు మన ధ్యాన భాగము అపోస్తలుల కార్యముల గ్రంథం 6వ అధ్యాయ ప్రారంభం. అపోస్తలుల కార్యముల గ్రంథము 6వ అధ్యాయంలోనికి మనం వెళ్తున్నాం కదూ. అపోస్తలుల కార్యములు 6వ అధ్యాయంలోనికి వెళ్ళడానికి ముందుగా 5వ అధ్యాయంలోని ముఖ్యాంశాలు నేను చెప్తున్నాను. 1 by 1 నేను చెప్తాను. రాసుకోవలసిన వారు రాసుకోమని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. ప్రభు వారి యొక్క పనికి ఇచ్చేటప్పుడు మనము స్వార్థముతో ఇవ్వకూడదు. బలవంతముగా గాక స్వేచ్ఛాపూర్వకంగా ప్రభు వారికి ఇవ్వాలి. ఇచ్చే విషయంలో ఎన్నడూ కూడా వేషధారితనం పనికిరాదు అనే సత్యాన్ని అననీయ సప్ఫీరాల జీవితం ద్వారా మనం నేర్చుకున్నాం. వాక్యం వింటున్నా నా ప్రియులరా, నీకు చేతనైతే దేవునికి ఇవ్వు. నీవు ఇవ్వలేకపోయినా దేవుడు ఏమీ అనుకోడు అనే సత్యాన్ని నీవు గమనించాలి. ఇవ్వగలిగి ఉండి ఇవ్వకపోతే దేవునికి వ్యతిరేకంగా కార్యం చేసినట్లుగా అవుతుంది. కానీ నీవు ఇవ్వని వాడువు, ఇవ్వని దారువు, ఇచ్చేటట్టుగా నటించవద్దు అని అననీయ సప్ఫీరాల జీవితం మనకు జ్ఞాపకం చేసింది. నెంబర్ 1. నెంబర్ 2, భార్యాభర్తలు మంచి విషయాలలో ఏకీభవించాలి, కానీ చెడు విషయాలలో ఏకీభవించడానికి వీలు లేదు. అననీయ సప్ఫీరాలు ఏకీభవించారు, కానీ వారు దేని కొరకు ఏకీభవించారు? నా ప్రియులరా, వారిద్దరూ ఎంతో ఐక్యంగా ఉన్నారు, సంతోషంగా ఉన్నారు, సఖ్యతగా ఉన్నారు అని మనం చెప్పుకోవచ్చు. చెడు విషయాలలో వారు ఏకీభవించారు. వాక్యం వింటున్నా నా ప్రియ తమ్ముడు, నా ప్రియ చెల్లెమ్మ, మీరు భార్యాభర్తలైతే మీ ఐక్యత మంచి విషయాలకు ఉండాలి అని ప్రభు పక్షంగా నేను మనవి చేస్తున్నాను. నెంబర్ 3, విశ్వాసి ఎల్లప్పుడూ దేవునికి భయపడాలి. మనుషులకు భయపడవలసిన అవసరం లేదు. దేవునికి భయపడేవాడు ఎన్నడూ కూడా మానవునికి భయపడడు అనే సత్యాన్ని మనం గమనించాలి. ఎందుచేత మనుషులకు భయపడాలి? మనుషులు మనకి ఏమి చేయగలరు అండి? మనుషులు చేయగలిగితే ఏదైనా హాని చేయవచ్చేమో, కానీ దేవుని యొక్క చేతుల్లో ఉంటే, మనము దేవునికి భయపడటం నేర్చుకుంటే దేవుడే మన కష్టాల్లో నష్టాల్లో ఆశీర్వాదం కలుగు చేస్తాడు అనే సత్యాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. 4వ పాయింట్, ఆ దినాలలో అద్భుతాలు చేసిన దేవుడు ఈ దినాల్లో కూడా చేస్తాడు అనే సత్యాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఒక విషయాన్ని గమనించాలి, మనము కాలాలు గమనించాలి. యేసు ప్రభుని యొక్క కాలం, అపోస్తుల యొక్క కాలం, ప్రస్తుత కాలం. యేసు ప్రభు వారు శరీరధారిగా ఉండగా చనిపోయిన వారిని లేపరు. మార్కు సువార్త చివరి అధ్యాయంలో మీరు పాములు పట్టుకున్నను విషము త్రాగినను ఏమీ కాదు అన్నారు. అది యేసయ్య కాలం, మర్చిపోవద్దనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఈ దినాల్లో నేను చనిపోయిన వారిని లేపుతాను, లేక పామును పట్టుకుంటాను, విషయం నాకేమీ కాదు అన్నట్టుగా మనం ప్రవర్తిస్తూ ఉంటే బుద్ధిహీనత అవుతుంది అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. నెంబర్ 2, అపోస్తలుల కాలంలో కూడా యేసు ప్రభు వారితో వారు ఉన్నారు కాబట్టి కొన్ని ఘనమైన అద్భుతమైన కార్యాలు చేశారు, ఆశ్చర్య కార్యాలు చేశారు.
ప్రస్తుత కాలంలో సంపూర్ణమైన దేవుని వాక్యం మనకి ఇవ్వబడింది కాబట్టి ఏది అవసరమో ఏది అనవసరమో దేవుని యొక్క వాక్యంలోంచి మనము గ్రహించాలని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఈ దినాల్లో కూడా దేవుడు కొన్ని అద్భుత కార్యాలు చేస్తున్నాడు. కొన్ని అద్భుత కార్యాలు అని అంటున్న బోధకుల విషయాల్లో కొన్ని జరగడం లేదు. జరగకపోవడానికి చేసేవానిలో కానీ లేక ఆ స్వస్థత పొందాలి అని ఆశపడే వారిలో కానీ ఉన్న అవిశ్వాసము కారణం కావచ్చు. ఈ సత్యాలు బాగా అర్థం చేసుకున్న వాళ్ళని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. నెంబర్ 5, మన సేవా జీవితంలో విశ్వాస జీవితంలో కష్టాలు వస్తాయి. ఈ కష్టాలు మనకు ఆశీర్వాదాలు కాబోతున్నాయి అనే సత్యాన్ని మనము అర్థం చేసుకోవాలి. కలకాలము ఈ కష్టాలు ఉండవు. ఈ కష్టాలు తరువాత తప్పనిసరిగా సుఖాలు మన యొక్క జీవితాల్లో ఉంటాయి అనే సత్యాన్ని అనుభవపూర్వకంగా ఎరిగిన వాడిని కాబట్టి ఈ విషయాన్ని నేను చెబుతున్నాను. నా సేవా జీవితంలో కూడా అనేక కష్టాలు నేను ఎదుర్కొన్నాను. పిల్లరా, నా బిడ్డల యొక్క విద్యా విషయాల్లో ఆయా సమయాల్లో కృంగిపోయేవాడిని. వారికి సరైన రీతిగా నేను సౌకర్యాలు కల్పించలేకపోతున్నాను అని బాధపడేవాడిని. ఇప్పుడు నా ప్రియ ప్రభు నా సేవను గ్రహించి అంగీకరించి నా బిడ్డలను దీవించాడు అనే సత్యాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. నీ కష్టాలలో ఎప్పుడూ కూడా నీ మనస్సును ప్రభువుకు దూరం చేసుకోవద్దు అనే సత్యాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. 6వ సత్యం ఏమిటి అనగా రాసుకున్నారు కదా, మనుషులకు లోబడేదానికంటే ప్రతి విషయంలోనూ దేవునికి లోబడటం మనకు ఆశీర్వాదకరం. దేవుని నామానికి స్తోత్రం. ఇది చెప్పడం చాలా సులువు, కానీ అనేక జీవితాల్లో ఆచరణలో పెట్టేటప్పటికి చాలా కష్టం అవుతుంది. ఆయా సమయాల్లో మనుషులకు లోబడతాం, ఏదో చిన్న ప్రయోజనం కలుగుతుంది అని అంటే మనుషుని మాట వింటాము అండి. అది దేవుని యొక్క వాక్యానికి వ్యతిరేకమైనప్పటికీ కూడా మనుషుల మాటలు వినడానికి అవకాశాలు ఉన్నాయి. నేను జ్ఞాపకం చేస్తున్నాను, దేవునికి భయపడేవాడు, దేవుని వాక్యానికి లోబడేవాడు మనుషుని అంతగా గౌరవించడు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని సాన్నిధ్యానికి లోబడేవాడు, దేవుని మాటకు విధేయుడయ్యేవాడు మనుషునికి అంతగా లోబడడు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. లోబడటం నేను తప్పు అనటం లేదు. ఏ విషయాల్లో మనుషులను గౌరవించాలో అంతగానే గౌరవించాలి. ఆ మనుషుని ద్వారా మనకేదో కలిసి వస్తుంది కాబట్టి చేయకూడని కార్యం ఆ మనుషుడు చెప్పినప్పుడు దాన్ని నేను చేస్తాను అనుకోవడం అది ఆశీర్వాదకరం కాదు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా నీ ప్రభు మీద నా గురిని తప్పించవద్దు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. 7 విషయాలు నేను చెప్పాను. ఈ పాఠాలు గుర్తుపెట్టుకోనండి. ఇక బైబిల్ తెరవండి, అపోస్తలుల కార్యముల గ్రంథం 6వ అధ్యాయంలోనికి వద్దాం. నా ప్రియులరా, ఆ కాలంలో దేవుని యొక్క ఆత్మకు లోబడి అపోస్తలులు ఎంత ఘనమైన కార్యాలు చేస్తున్నారో ఆలోచించాలి. ప్రభు కొరకు ఎంత అవమానమునైనా వారు భరించారు అండి. అపోస్తలుల కార్యముల గ్రంథం 5వ అధ్యాయము 41వ వచనం, ఆ నామము కొరకు అవమానము పొందుటకు పాత్రులని ఎంచబడినందున వారు సంతోషించుచు మహాసభ ఎదుటి నుండి వెళ్ళిపోయి ప్రతి దినము దేవాలయంలోనూ ఇంటింటను మానక బోధించుచు యేసే క్రీస్తు అని ప్రకటించుచుందరి. దేవుని నామానికి స్తోత్రం. మన యొక్క జీవితాల్లో ఎవరైనా పెద్దవారు అడ్వైజ్ చేస్తూ కొంచెం మందలిస్తే ఏమో ఫీల్ అయిపోతాం. ఎవరబ్బా ఆయన నన్ను చెప్పడానికి అన్నట్టుగా వారిని కించపరిచినాను కూడా వెనుకాడం. కానీ ప్రియులరా, ఇక్కడ సభవారు, సన్నిహద్రు మహాసభవారు వీరిని అవమానపరిచారు. వీరిని అవమానపరిచినప్పుడు ఆ అవమానాన్ని వీరు ఏ రీతిగా భావిస్తున్నారు? ఆ నామము కొరకు. ఏ నామము కొరకు? ఆ యేసు ప్రభువు నామం కొరకు మేము అవమానము పొందుటకు పాత్రులమని ఎంచుకున్నందుకు
వారు ప్రభు వారిని స్తుతించారు, సంతోషించి వెళ్ళిపోయారు. దేవుని నామానికి స్తోత్రం. మన వ్యక్తిగత జీవితాలు ఆ రీతిగా ఉండాలని ప్రభు పక్షంగా నేను మనవి చేస్తున్నాను. ఆ ప్రభు కొరకు అవమానం పొందడం ఎంత భాగ్యమో గ్రహించాలని ప్రతి విశ్వాసికి నేను మనవి చేస్తున్నాను. మంచిది, వీళ్ళు బెదిరించారు, వీరు కొట్టారు, తిట్టారు, ఏమేమో చేశారు. ఏమేమో చేసిన తరువాత అబ్బా ఇక ఈ నామం గూర్చి ప్రకటించకూడదు అని అనుకుని వారు వెళ్ళలేదు అండి. దేవుని యొక్క వాక్యంలో ప్రతి దినము దేవాలయంలోనూ ఇంటింటను మానక బోధించుచు యేసే క్రీస్తు అని ప్రకటించుచుండ్రి. దేవుని నామానికి స్తోత్రం. ఆ దెబ్బలన్నీ ఏమైపోయినాయో ప్రియులారా, యేసే క్రీస్తు అని దినదినము ఇంటింట మానక బోధిస్తూ ఉన్నారు. అవి మన విశ్వాస అనుభవాలుగా ఉండాలని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియులారా, ఈ రీతిగా ఈ అపోస్తులు పరిచర్య చేస్తూ ఉండగా అపోస్తుల కార్యముల గ్రంథం 6వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుతున్నాను. దేవుని వాక్యము ప్రబలమై శిష్యుల సంఖ్య యెరూషలేములో బహుగా విస్తరించెను. మరియు యాజకులలో అనేకులు విశ్వాసమునకు లోబడరు. కష్టాల మధ్య, నష్టాల మధ్య, వ్యతిరేకత మధ్య వీరు సేవ చేస్తూ ఉండగా సేవ ఇంకా విపరీతముగా పెరిగిపోతుంది. చాలామంది శిష్యులుగా ఆ సంఘంలో చేర్చబడుతూ వచ్చారు. చాలామంది యాజకులు కూడా యేసు ప్రభువాన్ని అంగీకరిస్తూ వచ్చారు. జాగ్రత్తగా వినాలి. అటువంటి పరిస్థితుల్లో అనగా శిష్యుల సంఖ్య విస్తరిస్తూ ఉండగా వారి మధ్య కొంత గలిబిలి కలిగింది. 6వ అధ్యాయం 1వ వచనం. ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించుచున్నప్పుడు అనుదిన పరిచర్యలో తమలోని విధవరాండ్రను చిన్న చూపు చూచిరని హెబ్రీయుల మీద గ్రీకు భాష మాట్లాడు యూదులు సనగసాగిరి. విన్నారు కదా, సాతానుడు ఎంత కుయుక్తి కలిగిన వాడో ఆలోచించాలి. ఒక ప్రక్క సంఘం పెరుగుతుంది, మరొక ప్రక్క సంఘంలో సమస్యలు కూడా పెరుగుతున్నాయి. సమస్యలు సంఘం యొక్క గ్రోత్ను ఆపలేకపోయాయి. దేవుని నామానికి స్తోత్రం. ప్రియులరా, సమస్యలు లేని సంఘం భూలోకములో ఉండదేమో. నేను గత పాఠంలో కూడా చెప్పాను. సమస్యలు లేని సంఘం, పరిపూర్ణం కలిగిన సంఘం ఒకడు చూపించండి అని ఒక భక్తుని దగ్గరికి ఒక యవనస్తుడు వెళ్ళాడు. ఆ భక్తుడు ఆ యవనస్తునితో చెప్పాట, బాబు, భూలోకంలో పరిపూర్ణమైన సంఘం అంటూ ఉండదు. ఒకవేళ నువ్వు ఆ రీతిగా తిరుగుతూ ఉండగా ఎక్కడైనా నీకు పరిపూర్ణమైన సంఘం ఇది అని ఎవరైనా చెబితే ఆ సంఘంలో నువ్వు చేరవద్దు దయచేసి. ఎందుకు అనగా నువ్వు చేరిన నాడే ఆ సంఘము అసంపూర్ణమైపోతుంది. ఎందుకు అనగా నువ్వు చూస్తే క్రిటికల్ మైండ్లో ఉన్నట్టుగా ఉన్నావు అని ఆ పెద్ద ఆయన ఈ యవనస్తుడితో చెప్పాడు. ప్రియులరా, విపరీతమైన స్వభావాలు కలిగిన మనుషులు విశ్వాసులైనప్పటికీ కూడా వారిలో ఇంకా శరీర కార్యాలు ఉన్నాయి కాబట్టి పరిపూర్ణత రాకపోవడానికి అవకాశం ఉంది అనే సత్యాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. సంఘములో సమస్యలు వచ్చినప్పుడు ఆ సమస్యలు మాకెందుకులే అబ్బా అని ఆ కాలంలో అపోస్తులు పట్టించుకోకుండా ఉండలేదు. ఆ సమస్యను వారు పరిష్కారం చేయాలని వారు పట్టుదలతో ఉన్నారు. వారు పరిష్కార మార్గాన్ని వారు కనుగొన్నారు. ఈ రాత్రి మరొకసారి చెప్తున్నాను, ప్రియులరా, సంఘంలో సమస్యలు వస్తాయి, కుటుంబంలో సమస్యలు వస్తాయి. కుటుంబంలో సమస్యలకు కానీ సంఘంలోని సమస్యలకు కానీ కారణం సాతానుడు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ వచ్చిన సమస్య ఏమిటి అనగా హెబ్రీల మీద గ్రీకు భాష మాట్లాడు యూదులు సణుక్కున్నారు. ఏమని? మా విధవరాండ్రను ఈ హెబ్రీయులు సరిగ్గా చూడడం లేదు అనే నింద మోపారు వీరు. ఒక సత్యాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. హెబ్రీయులు అనగా పాలస్తీనాలో ఉన్న యూదులు, గ్రీకులు అనగా వీరినే హెల్లేనీయులు అంటారు.
ఆయా స్థలాల్లోంచి ఈ యొక్క ప్రాంతానికి వచ్చి సమాజ మందిరాల్లో నివసిస్తూ ఉన్న యూదులు, వీళ్ళు యూదులే, వాళ్ళు యూదులే. ఈ మొదటి యూదులకు హెబ్రీయులు అని అన్నారు, రెండవ రకపు యూదులకు గ్రీకు యూదులు అన్నారు. గ్రీకు భాష మాట్లాడేవారు, అంటే గ్రీకు సంస్కృతి గలవారు, చదువుకున్న వారు ఉన్నారు, పేదవారు ఉన్నారు. వీళ్ళు లోకల్స్, హెబ్రీయులు వీళ్ళు పాలస్తీనాలో ఉంటారు. ప్రియులరా, వీరిద్దరికీ ఈ విధవరాండ్రను కూర్చున్న సమస్య ఏర్పడింది. ఈ సమస్యను అపోస్తలుల దగ్గరికి తీసుకుని వచ్చారు. అపోస్తలుల దగ్గరికి తీసుకుని వచ్చినప్పుడు అపోస్తలులు ఏమంటున్నారు అనగా, చూడండి 2వ వచనం. అప్పుడు 12 అపోస్తలులు తమ యొద్దకు శిష్యుల సమూహమును పిలిచి, మేము దేవుని వాక్యము బోధించుట మాని ఆహారము పంచిపెట్టుట యుక్తము కాదు అనేసి ఊరుకోలేదు. ప్రియులారా, ఇది మాకెందుకులే అబ్బా, మీరు ఇలా తగాద పడుతూ ఉంటే మేము ఈ తగాదలో మేము మా తల దూర్చలేము, మా పని ఇది కాదు, మా పని దేవుని వాక్యం బోధించటం, ఆహారం పంచిపెట్టడం మా పని కాదు అని వారు తప్పించుకోలేదు. ప్రియులారా, వెన్ దెర్ ఇస్ ఎ ప్రాబ్లం దెర్ మస్ట్ బి ఎ సొల్యూషన్. కాబట్టి ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యను సాధించే పెద్దరికం మనలో ఉండాలి అని ప్రభు పక్షంగా నేను మనవి చేస్తున్నాను. తల్లిదండ్రులుగా కూడా ఇంటిలో అమ్మాయి ద్వారానో అబ్బాయి ద్వారానో ఏదైనా సమస్య వచ్చింది అని అంటే ఆ సమస్యను సావధానంగా పరిష్కరించాలి. అదే కూడా సంఘంలో వచ్చింది అని అంటే ఈ సంఘ కాపరి, సంఘ పెద్దలు ఒక సైడ్గా ఉండకూడదు, ఒక సైడ్ను వాళ్ళు సపోర్ట్ చేయకూడదు. దానిని దేవుని యొక్క వాక్యానుసారంగా పరిష్కరించాలి. రేపటి పాఠంలోనే చెప్తాను, ఈ అపోస్తలులు ఈ సమస్యను ఏ రీతిగా పరిష్కరించారో మనం నేర్చుకుందాం. ప్రియులరా, సంఘ జీవితంలో ఉండవలసిన గొప్ప లక్షణాలు, తద్వారా మన యొక్క ఆశీర్వాదం ఈ వచనాల్లో ఉంది. కాబట్టి మనం నేర్చుకుందాం. దేవుని వాక్య ఆశీర్వాదాలు మన వ్యక్తిగత కుటుంబ జీవితాల్లో పొంది మనం ఎత్తులంగా కుటుంబంగా సంఘానికి ఆశీర్వాదకరంగా ఉండాలని మనవి చేస్తూ నేను ముగిస్తున్నాను. దేవుడు ఇంతవరకు వాక్యాన్ని విన్న మిమ్మలను నిండారుగా దీవించునుగాక. ఆ ముండ్ల మకుటము నీకై ధరించెనే, నీ పాప శిక్షను తానే భరించెనే. ఆ ముండ్ల మకుటము నీకై ధరించెనే, నీ పాప శిక్షను తానే భరించెనే. ప్రవహించే రక్తధార నీ కోసమే, కడుఘోర హింసనందే నీ కోసమే. ప్రవహించే రక్తధార నీ కోసమే, కడుఘోర హింసనందే నీ కోసమే. సందేహమేలా సంశయమదేలా, ఎందాక యేసుని నీవు ఎరుగనందువు, ఎందాక హృదయము బయట నిలువమందువు. ఎందాక యేసుని నీవు ఎరుగనందువు, ఎందాక
హృదయము బయట నిలువమందు యేసయ్య ప్రేమ నీకు లోకువాయనా యేసయ్య సిలువ సువార్త చులకనాయనా యేసయ్య ప్రేమ నీకు లోకువాయనా యేసయ్య సిలువ సువార్త చులకనాయనా సందేహమేలా సంశయమదేలా. అమ్మా, ఈ లోకంలోకి నన్ను నువ్వు తీసుకొని వచ్చావు. నేను ఆకల్లో ఉన్నప్పుడు నువ్వు నాకు అన్నము తినిపించావు. నాకు అనారోగ్యం ఉన్నప్పుడు నన్ను నువ్వు ఎంతగానో జాగ్రత్తగా చూసుకున్నావు. అమ్మా, ఎలా ప్రేమించాలో నువ్వు నాకు నేర్పించావు. అమ్మా, ఎలా జీవించాలో నువ్వు నాకు జీవించి చూపెట్టావు. నీ దగ్గరున్నదంతా నాకు దారపోసావు. అమ్మా, ఈ మాతృ దినోత్సవం రోజున ఈ లోకంలో ఉన్న అమ్మలందరికీ మీరు మాకు చేసిన దానికి కృతజ్ఞతగా అమ్మగా ఉన్న వారందరినీ మేమెంతగానో ప్రేమిస్తున్నాం. మీ అందరికీ మాతృ దినోత్సవ శుభాకాంక్షలు. ఈ శనివారం ఆదివారం ప్రత్యేకంగా అమ్మ యొక్క ప్రేమ గురించి బ్రదర్ పి భక్తి సింగ్ గారు ప్రత్యేక వాక్య పరిచర్య చేస్తారు. ప్రత్యేకంగా యవనస్తులు అమ్మ యొక్క విలువ మన జీవితాల్లో ఎంత ఉందో మనము తెలుసుకుందాం. కాబట్టి ఈ శనివారం ఆదివారం ఈ ప్రోగ్రామ్ని మీరు మిస్ కాకుండా చూడమని నా మనవి. My address 1-1-214/2 flat number 505506 1-1-214/2 flat number 505506 Prithvi Apartments Extension Vivek Nagar Chikkadpalli Hyderabad 20. దేవుడు మిమ్మల్ని నిండారుగా దీవించునుగాక. ఆమేన్.